రాఘవయ్య ఒక చిన్న పట్టణంలో ఉండే వ్యాపారి. అతను రోజూ పక్క గ్రామాలకు వెళ్లి బియ్యం, పప్పులు, నూనె వంటి సరుకులు అమ్మేవాడు. వాహనం లేకపోవడంతో సరుకులన్నీ ఒక గాడిద మీదెక్కించి ప్రయాణం చేసేవాడు. ఆ గాడిద చాలా ఓర్పుగా పనిచేసేది. ఎండలోనూ దుమ్ములోనూ నిశ్శబ్దంగా నడిచేది. మొదట్లో రాఘవయ్య గాడిదను బాగా చూసుకునేవాడు. సమయానికి మేత పెట్టేవాడు, నీళ్లు తాగించేవాడు. కాని వ్యాపారం బాగా సాగడంతో లాభం మీద ఆశ పెరిగింది. ఇంకా ఎక్కువ సరుకు తీసుకెళ్తే ఎక్కువ డబ్బొస్తుంది అని ఆలోచించాడు. అలా రోజురోజుకు గాడిద మీద ఎక్కువ బరువు పెట్టడం మొదలుపెట్టాడు. గాడిద అలసిపోయి నెమ్మదిగా నడిచేది. అయినా రాఘవయ్య పట్టించుకోలేదు. ఇది పనిచేసే జంతువే కదా అని అనుకున్నాడు. ఒకరోజు చాలా దూర గ్రామానికి వెళ్ళాలి. మామూలు కంటే ఎక్కువ సరుకులెక్కించాడు. మధ్యలో ఉన్న మట్టిదారిలో గాడిద కాళ్ళు వణికిపోయాయి. ఇంకొంచెం ముందుకెళ్ళి ఆగిపోయింది. లేవడానికి ప్రయత్నించింది కాని శక్తిలేక కూర్చునిపోయింది. రాఘవయ్యకు కోపమొచ్చింది. గట్టిగా మాట్లాడాడు. అయినా గాడిద కదల్లేదు. అప్పుడే అక్కడికి వెళుతున్న ఒక వృద్ధ రైతు ఈ దృశ్యం చూశాడు. అతను దగ్గరకొచ్చి, అవసరానికి మించి భారమేస్తే ఎవరికైనా శక్తి తరుగుతుంది. లాభం కోసం ఇలా చేస్తే చివరికి నష్టమే అని చెప్పాడు. ఆ మాటలు రాఘవయ్య మనసును తాకాయి. వెంటనే కొంత సరుకు దించాడు. గాడిదకు నీళ్లు తాగించాడు. కాసేపు విశ్రాంతిచ్చాడు. కొద్దిసేపటి తర్వాత గాడిద మళ్లీ లేచి నడవడం మొదలుపెట్టింది. ఆ రోజు రాఘవయ్యకు పెద్ద లాభం రాలేదు, కాని సురక్షితంగా ఇంటికి చేరాడు. ఆ రాత్రి అతనికి గాడిద అలిసిపోయి నేలమీద కూర్చుని ఉన్న దృశ్యం గుర్తొచ్చింది. తన అత్యాశ వల్ల అది ఎంత కష్టపడిందో అర్థమైంది. ఆ రోజునుంచి రాఘవయ్య మారిపోయాడు. సరుకుల అవసరమైనంత మాత్రమే ఎక్కించేవాడు. గాడిదను గౌరవంగా చూసుకునేవాడు. ఆశ్చర్యంగా అతని వ్యాపారం నెమ్మదిగా కాని స్థిరంగా పెరిగింది. ప్రజలు అతన్ని నిజాయితీగల వ్యాపారిగా నమ్మారు. రాఘవయ్య చివరికి ఒక విషయం గ్రహించాడు. మాటలేని గాడిద తనకు జీవిత పాఠం నేర్పిందని. ఈ కథలోని నీతి: తీబుద్ధి, అత్యాశ మనల్ని ముందుకు తీసుకెళ్లదు, కింద పడేస్తుంది. మనతో పనిచేసేవారిని గౌరవిస్తేనే నిజమైన విజయం వస్తుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన, వినోదంతో పాటు మంచి విలువలను నేర్పించే పిల్లల కథలను మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతివారం కొత్త కథలు, ఆకట్టుకునే 3D యానిమేషన్ వీడియోలతో మేము మీ ముందుకు వస్తుంటాము. మీ పిల్లలకు సురక్షితమైన, నాణ్యమైన కంటెంట్ అందాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.